రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఈరోజు దేవుడు ఏవైతే ఎంపిక చేసుకుంటాడో అవి చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. జ్ఞానులకి, గొప్ప అనుభవ జ్ఞానము కలిగిన వారికి అవి అర్థము కాని విధముగా ఉంటాయి. చాలామంది తమను తాము తెలివైన వారు అనుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా అనుకున్నారండి మిమ్మల్ని మీరు చాలా తెలివైన వారని? నేను కూడా అదే తప్పు చేశాను. భేదము ఏమీ లేదు, అందరము తప్పు చేసిన వారమే. డబ్బులు ఉన్నాయి కాబట్టి నాకు అన్నీ తెలుసు, మీకేమీ తెలియదని ఒక అహంకారం. కానీ దేవుడు ఒక మాట సెలవిస్తుంది ఏమిటంటే, ఈరోజు మనము లేఖనాల్లోని మనం చూసి చదువుకుందాము. ఒక చక్కటి మాట రాయబడి ఉందండి. సామెతలు 16వ అధ్యాయము 5వ వచనము. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. గర్వ హృదయము కలిగిన వారంతా యెహోవా దృష్టికి హేయులు అంట. వాళ్ళు ఏం పొందుకుంటారంట? తప్పకుండా మీరు ఒక వ్యక్తి వృత్తిని బట్టి కానీ లేకపోతే తన స్థితిని బట్టి ఎప్పుడైనా తక్కువ చేసి మాట్లాడారండి? ఒకవేళ మన కుటుంబాల్లోనే మనం ఎవరి గురించి అయినా తక్కువ చేసి మాట్లాడుంటే, తెలివి తక్కువ వాడు ఎప్పుడంతే యూస్లెస్ ఫెలో, ఫూల్, వట్టి పనికిరాని వాడు అని ఎప్పుడైనా మిమ్మల్ని మీరు వానికన్నా గొప్పగా ఎంచుకొని మాట్లాడుకున్నారా? మీరు ఎప్పుడైనా మాట్లాడే ఉంటాం. మనం మనుషులమే కాబట్టి అందరం తప్పు చేస్తాం కాబట్టి ఒప్పుకోవటంలోనే అది మన తగ్గింపు తత్వాన్ని చూపిస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, హృదయములో గర్వము కలిగిన వారు, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నీవెంత, నీ స్థాయి ఏంటి, నేను ఇంత సంపాదించుకున్నాను, ఎంత కష్టపడితే, ఎంత చదువుకుంటే, ఎంత తెలివి ఉంటే నేను ఇంత గొప్పదానిని అవుతాను, గొప్పవాడిని అవుతాను అని ఎప్పుడైనా లేనివారు మీ కుటుంబీకులతో మీరు ఎప్పుడైనా ఈ మాటలు చెప్పారా? చెప్పకపోయినా ఏదో ఒక రోజు చెప్తాంలే, ఎందుకంటే అపవాది ఆ కార్యం జయిస్తాడు కాబట్టి. కానీ మనుషుల జ్ఞానము దేవుని ముందు వెర్రితనముతో, ఏమిటంట, మనుషుల జ్ఞానము దేవుని ముందు వెర్రితనం. అవునా? అంటే మనం ఏమిటి, వెర్రి వాళ్ళము అని ఇప్పుడు మనం ఒప్పుకున్నామా? అందుకనే పక్కనోడికి ఏం చెప్పాలి? బాబు, నీకు ఎంత తెలుసో నాకు అంతే తెలుసు, నీకన్నా గొప్పదానిని కాను, నీకన్నా గొప్పవాడిని కాను. బహుశా అనుభవంలో నీకన్నా ఎంతో కాస్త నాకు తెలుసేమో, అంతేగాని నీకన్నా ఎక్కువ తెలుసు, నీకన్నా గొప్పదానిని, నీకన్నా గొప్పవాడిని మాత్రం ఏమాత్రం నేను కాను. ఎందుకంటే నా జ్ఞానము దేవుని జ్ఞానము ముందు వెర్రితనముతో సమానం. ఒక చక్కటి మాట రాయబడి ఉంది చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును. ఏమిటంట? జ్ఞానుల జ్ఞానము నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును. వివేకము శూన్యము చేస్తానంటున్నాడు దేవుడు. అందుకనే మీకు మీరే జ్ఞానులని అనుకోకండి. నాకు అన్ని, ఎప్పుడైనా అన్నారా? నీకేం తెలీదు ఊరుకో, మీ తల్లిని అన్నారా ఎప్పుడైనా? అనే ఉంటారులే మొక్కలు. డాడీ నీకేం తెలీదు, మా జనరేషన్ మీ జనరేషన్కి ఎంత గ్యాప్ ఉంది, మాది నానో టెక్నాలజీ జనరేషన్, డాడీ నీకేం తెలుసు. అహంకారము. తెలియకుండానే కనేశారు కదా మనల్ని, తెలియకుండానే ఇంత ప్రయోజకులుగా పెంచేశారు కదా మనల్ని. ఎంత అహంకారం ఉంటే నీ నోట్లో నుండి అలాంటి మాటలు వస్తాయి? అంటే మీ నాన్నకన్నా ఎక్కువ తెలివి నీకుందని నువ్వు చెప్తావా? నీ తల్లి కన్నా ఎక్కువ తెలివి ఉందని? పెళ్ళి చేసుకోండి, పిల్లలు కనండి, వాళ్ళని పోషించి ప్రయోజకులు చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది మీరెంత తెలివైన వారో. ఏం తెలుసండి మీకు వాళ్ళ శ్రమ?
ఎంత తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటామండి వారిని, తల్లిదండ్రుల్ని. లోపమైపోయారు ఈరోజు మనకి తల్లిదండ్రులు. అన్ని విధాలుగా తక్కువ చేసి ఊరుకో డాడీ, నీకేం తెలుసు, అసలు ఏం చదువుకున్నావని, నేను ఎంబీఏ చేశాను, నువ్వు ఆఫ్టర్ ఆల్ బీకామ్ చేసావు, నువ్వు నాకు చెప్తావా, నేను ఐటీ కంపెనీలో పనిచేస్తాను, నువ్వు బ్యాంకులో క్లర్క్వి డాడీ, నువ్వు నాకు చెప్తావా. అహంకారం. ఏమి ఇంత కాస్త చదివేసుకుంటే తెలివి ఎక్కువ అయిపోయినట్టేనా? కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీ తెలివి, మీ జ్ఞానము ఆయన ముందు వెర్రితనముతో సమానము. ఏ విషయములో మీరు గర్వపడకండి అని దేవుడు అంటున్నాడు. ఏ విషయములో మీరు అవతల వ్యక్తిని చూసి, అమ్మ నా జీవితం వాడికన్నా బాగుంది, నేను వాడికన్నా మంచివాడిని, ఆమె కన్నా మంచిదానని అని మీ హృదయములో కాస్తంత గర్వము కలిగినా కూడా అది యెహోవా దృష్టికి హేయము. అమ్మా, వెర్రివాళ్ళుగా చూపించటానికి దేవుడు ఏమీ తెలియని వారిని వాడుకుంటాడమ్మా. మళ్ళా మన పక్షమున జాగ్రత్తగా ఉండండి. మన స్థలముని మనల్ని ఉంచటానికి దేవుడు, మన స్థలంలో మనల్ని ఉంచటానికి దేవుడు ఏం వాడుకోలో వాడుకొని చూపిస్తాడు దేవుడు. మహాజ్ఞానుడు అనుకున్నాడు ఎవడు? ఫరో. చాలా తెలివైన వాడు, తన అంత బలశూరుడు ఇంకా ఎవరు లేడు, గొప్ప శక్తి కలిగిన వాడు, గొప్ప జ్ఞానము, అంత జ్ఞానం ఉంది కాబట్టి అంత గొప్ప రాజ్యము కట్టగలిగాడు, అన్ని గొప్ప భవనాలు నిర్మించగలిగాడు, అంత పెద్ద పిరమిడ్స్ కట్టగలిగాడు. ఇవన్నీ నాకు ఇంత తెలివి. ఫరో దృష్టిలో ఫరోయే దేవుడు అయిపోయాడు. నన్ను మించిన వాడు ఎవడు లేడు. అలాంటి కోవలో ఒకవేళ మీరు ఉంటే దేవుడు మనతోనే ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏమిటి చూద్దామండి బైబిల్లోని. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. అసలు దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడండి? మనం బాగా తెలివైన వారమని ఎంచుకున్నాడా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం నుండి చదవండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీరు ఏ స్థితిలో పిలువబడ్డారో. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఆమేన్. మనం ఏమై ఉన్నామంటే అండి, వెర్రివారుగా ఉన్నప్పుడు మనల్ని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడో తెలుసా? నాకు చాలా తెలివి ఉంది, నీకేం తెలీదు అన్న వారికి ఒక గొప్ప జవాబు ఇవ్వటానికి దేవుడు నిన్ను నన్ను. అందుకనే అంటున్నానమ్మా, మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. నాకు తెలివి లేదు, బుద్ధి లేదు, నేను ఏమీ చెయ్యలేను, ఎందుకు పనికిరాను. ఎప్పుడైతే మీరు ఆ స్థితిలో ఉంటారో, తండ్రి నేను ఏమీ చెయ్యలేను కాబట్టి నువ్వు నన్ను ఎంచుకున్నావు, ఎందుకంటే నీకు మాత్రమే మహిమ కలుగుతుంది. దేవునికి స్తోత్రము. నీకు తెలివి ఉండి అన్నీ ఉంటే నీకు దేవుని సహాయం అవసరమా? చెప్పండి. నీకు ఏమీ లేదు కాబట్టి నీ ద్వారా దేవుడు కార్యము జరిగించినప్పుడు మహిమ ఎవరికి కలుగుతుంది? దేవునికి మాత్రమే మహిమ కలిగి. లేకపోతే మనం ఏం చెప్పా, నా తెలివి వలన, నా ఐడియాస్, నా ఆలోచనల వలన ఇవన్నీ చేశానంటారు. కానీ ఎప్పుడైతే ఆ స్థితిలో ఉండమో అప్పుడు మహిమ ఎవరికి? దేవునికి మాత్రమే. అందుకనే సంతోషించండి. మీరు ఏమి చేయలేని స్థితిలో ఉన్నా కూడా, బలహీనులుగా ఉన్నా కూడా, మీకన్నా తెలివైన వారు మీ కుటుంబంలో ఉన్నా, వాళ్ళు మిమ్మల్ని చూసి మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నా, మీరు ఎందుకు పనికిరాని వారిగా మిమ్మల్ని చూస్తున్నా, మీరు దేవుణ్ణి మహిమపరచండి అమ్మా. సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీ జీవితాలను బట్టి దేవుడు గొప్ప మహిమ పొందుకోబోతున్నాడు. హల్లెలూయా. చాలామంది కృంగిపోతారు. అవతల వాడు స్థాయిని చూసి, వాళ్ళ స్థితిని చూసి, వాళ్ళ సంపాదన చూసి, వాళ్ళు నడిపే కార్లు, వాళ్ళు ఉండే ఇల్లులు అన్నీ చూసి, నా బ్రతికి ఏమిటి? అమ్మా, మిమ్మల్నే దేవుడు వాడుకుంటాడమ్మా. అర్థమైంది కదా? మిమ్మల్నే దేవుడు వాడుకొని మీ ద్వారా దేవుడు గొప్ప మహిమ పొందుకుంటాడు. చదువునానా? బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రము. ఎవరిని ఎంచుకున్నాడంట?
వీడా, ఈ పర్సనాలిటీ? అవును, వాడినే దేవుడు వాడుకొని మహిమ పొందుకుంటాడు. దేవునికి స్తోత్రము. ఎవ్వరు మిమ్మల్ని ఎన్ని మాటలన్నా, మీరు అందంగా లేరు, అందవికారముగా ఉన్నారు, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, అయితే దేవునికి గొప్ప మహిమ కలగబోతుందని చెప్పండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అంతేగాని వారు చెప్పిన వట్టి మాటలు విని నమ్మి కృంగిపోవలసిన అవసరము లేదు. మనం ఎలా ఉన్నా దేవుడు మన ద్వారా గొప్ప మహిమను పొందుకోబోతున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు, లోకములో నీచులైన వారిని, నాకు వినిపించలే, మళ్ళీ చదవది. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు. మిమ్మల్ని ఎవరైనా నీచురాళ్ళు, నీచుడా, పనికిరాని అని ఎవరైనా అన్నా కూడా ఆ మాటలు నిజమని నమ్మకండి. దేవుడు మీ ద్వారా గొప్ప మహిమ పొందుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రము. మనుషులు నోరున్నంత వరకు మాట్లాడతారండి, కానీ దేవుడు కార్యం చేసే దేవుడు గొప్ప కార్యములు చేసే దేవుడు నీ పక్షమై ఉన్నాడు. నీ పక్షము తోడుగా ఉన్నాడు. భూదిగంతముల వరకు నీకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. ఏమిటంట, మళ్ళీ ఆ వచనం చదవండి. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు. ఎన్నికైన వారిని అంటే ఏమిటి దానికి అర్థము? ఆల్రెడీ పిలువబడిన వారు. చాలామంది ఏమిటంటే క్రైస్తవులకి తెలియని అహంకారం ఉంటుందండి. ఎవరిని చూసి? రక్షణ లేని వారిని చూసి. చిచి, నీచుడు, అన్యుడు, విగ్రహారాధికుడు, అది ఇది అని ఎక్కడో తెలియని ఒక గర్వము మనలో ఉంటుంది. ఏదో మనం గొప్ప పరిశుద్ధులముగా. ఈరోజు మనం పరిశుద్ధులుగా ఉన్నాం, రేపటి పరిస్థితి ఏమిటి? గ్యారంటీ ఉందా? రేపు కూడా ఇదే పరిశుద్ధతలో కొనసాగబడతామని గ్యారంటీ ఉందా? నీతిమంతుడు పడతాడని బైబిల్లోనే చెప్పింది. మీరు ఎవరండి? ఎవరి గురించి అయినా ఎంత అహంకారము నీ హృదయంలో దాచుకున్నావో తెలియకుండా నువ్వే చూసుకో ఒకసారి. అందుకని అహంకారులు దేవుని యెహోవా దృష్టికి హేయులు అంటున్నాడు. అమ్మా, ఎవరినైనా అమ్మా, వారు ఏ స్థితిలో ఉన్నా, ఏమి చేస్తున్నా, ఎవరిని కూడా మీరు తక్కువ స్థాయి చేసి చూడకండి. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా తక్కువ స్థాయి చేసి మీకు ఇవ్వవలసిన గౌరవము కానీ విలువ కానీ మీకు ఇవ్వలేకపోతే ఇంకా ఎక్కువగా సంతోషించండి. వాళ్ళు అడగాలి, దేనికి సంతోషిస్తుందా అంటే, దీని వల్లనే ఇంకా ఎక్కువ మహిమ దేవునికి కలగబోతుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. వాళ్ళు ఆశ్చర్యపోవాలి. నీచురాలనే, నీచుణ్ణే, పనికిరాని వాడిని, పనికిరాని దానిని, కాబట్టి దేవునికి నా ద్వారా గొప్ప మహిమ కలగబోతుంది. హల్లెలూయా. అందుకనే సంతోషిస్తున్నాను. అందుకని నా స్థితిని బట్టి, నా పరిస్థితిని బట్టి నేను దుఃఖపడటం లేదు. ఇలా మనం నిజంగా ఉండగలిగితే ఏ స్థితిలోనైనా మనం దేవుణ్ణి మహిమపరచగలుగుతామండి. దేవుణ్ణి ఘనపరచగలుగుతాం మనం. చదువునా? ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు, లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని. చూడండి, 3 విషయాలు. నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. అమ్మా, మీ గురించి మీరు ఏం ఆలోచిస్తూ బాధపడుతున్నారో, దుఃఖపడుతున్నారో నాకు తెలియదు, కానీ దుఃఖపడవలసిన అవసరము మన జీవితంలో లేదు. ఎవ్వరు మీ గురించి ఏమి అన్నా కూడా, పనికిరాని దాన్ని అంటే, పనికివాడినంటే దేవా స్తోత్రము తండ్రి, నీచుడంటే స్తోత్రము నాయన తండ్రి, ఎంపిక లేని వారు, తృణీకరింపబడిన వారు, మీ కుటుంబంలో వెలివేయబడిన వారుగా ఉంటే దేవా నీకు స్తోత్రము. ఎందుకంటే గొప్ప మహిమ నా ఈ జీవితము, నా ఈ స్థితి నుండి నువ్వు పొందుకోబోతున్నావు. కాబట్టి నీకు గొప్ప మహిమను నేను కలుగజేయబోతున్నాను. కాబట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. అమ్మ, బాధపడకండి అమ్మ, మీ జీవితాలని బట్టి ఏడవకండి అమ్మా, ఏడవకండి. ఏడవలసిన వాళ్ళు ఆల్రెడీ మీ మీద ఏడుస్తున్నారు. వాళ్ళు బ్రతికే ఏడుపు. మీరు మాత్రం సంతోషంగా ఉండండి. చూద్దామండి, దేవుడు ఐగుప్తు ప్రజలని రక్షించటానికి దేనిని ఎంపిక చేసుకున్నాడు చెప్పండి? మనుషుల దృష్టికి అది వెర్రితనముగా అనిపించవచ్చు, కానీ ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు రక్షించటానికి ఒక గొర్రె పిల్లని ఎంచుకున్నాడండి.
ఇశ్రాయేలు ప్రజలని ఐగుప్తులో నుండి రక్షించటానికి, మరణము కలగకుండా వారు సజీవులుగా ఉండటానికి దేవుడు దేనిని ఎంచుకున్నాడంటే అండి, నమ్మరా? బైబిల్ చూద్దామండి. ఊరుకోండి, ఎంత డాక్టర్లు మేము ఉన్నాము, ఏమీ చేయకుండా ఒక గొర్రె పిల్ల ఉంటే రక్షింపబడతారంటే, అవును, మా దేవుడు అంత గొప్ప దేవుడు, ఆశ్చర్యకారుడు, గొప్ప కార్యములు చేసే దేవుడు, మనుషులు ఆలోచనల కన్నా గొప్ప దేవుడై ఉన్నాడు. నిర్గమకాండము 12వ అధ్యాయము. వారు చచ్చిపోకుండా వారు బ్రతకటానికి వారికి దేవుడు ఏమి తీసుకోమన్నాడండి చెప్పండి? కుటుంబానికి ఒక గొర్రె పిల్లని తీసుకోమన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు మరణించకుండా జీవములోకి ప్రవేశించటానికి దేవుడు దేనిని వాడుకున్నాడండి? చదువుదామండి. నిర్గమకాండము 12వ అధ్యాయం 1వ వచనము నుండి. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇజ్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెల నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చు. 12వ వచనం చదువు. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూసి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదను. ఏమి వాడాడండి దేవుడు చెప్పండి? గొర్రె పిల్ల రక్తమని వాడాడు. వారు నశింపక మరణించకుండా ఉండటానికి. అంటే దేవుడు ఆలోచనలకి మన ఆలోచనలకి ఎంత తేడా ఉన్నదో, మనుషులకి అర్థము కాని విషయాలు బైబిల్లో ఇవన్నీ మనం బోధిస్తున్నప్పుడు బాగా జ్ఞానులు ఉంటారండి. చాలామంది జ్ఞానులు అనుకొని వక్రీకరిస్తూ ఉంటారు బైబిల్ని. వాళ్ళ కోసమే దేవుడు ఈ కార్యాలు చేశాడు, వారిని వెర్రి వాళ్ళుగా చూపించటానికే. ఎంతోమంది వాదిస్తూ ఉంటారు, అరే నీ వాడే 10% మెదడుతోనే నువ్వు ఇంత జ్ఞానుడని ఫీల్ అయితే దేవుడు నీకు ఇచ్చిన మెదడు అది, మరి ఆయనకి ఎంత గొప్ప జ్ఞానం ఉండాలి. ఒక గొర్రె పిల్లని దేవుడు వాడుకున్నాడు. సహజంగా వ్యవసాయం చేసేవారు ఎవరైనా ఉన్నారండి? ఇల్లు కట్టుకున్న వారు ఎవరైనా కట్టుకున్నారా? బోరు వేసారా మీ ఇంట్లో? రాళ్ళు ఉంటే నీళ్ళు వస్తాయా? రావు కదా. అందుకనే దేవుడు రాయిని వాడుకున్నాడండి నీళ్లు తెప్పించటానికి. దేవునికి స్తోత్రము. అమ్మా, దేవుడు ఏ విధంగా నీ జీవితములో కార్యము చేసి మహిమ పొందుకుంటాడో మనకి తెలియదు. కాబట్టి ఏ సందర్భములోనైనా ఏ పరిస్థితినైనా నీకు అర్థము కానీ ఏ సందర్భం ఉన్నా ఏ పరిస్థితి ఉన్నా మౌనంగా ఉండు, మాట్లాడకు. వెర్రి వాటిని దేవుడు ఎంచుకొని నీ జీవితములో కార్యము చేసి దేవుడు మహిమ పొందుకుంటాడు. దేవునికి స్తోత్రము. అందుకనే మాట్లాడకండి, నోరు తెరవకండి. దేవుడు నీ పక్షము ఉండగా బండ నీ దప్పికని తీరుస్తుంది. గొర్రెపిల్ల రక్తము మరణాన్ని నుండి కాపాడుతుంది. మనుషులు చేసేవి కావు, రాళ్ళు ఆ రోజు పశువులు చేసే గొప్ప మహిమ దేవుడు పొందుకున్నాడండి. సర్పము కాటేసినప్పుడు ఏం జరిగిందండి? సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనము నుండి. వారు ఎదోమో దేశమును చుట్టిపోవాలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గంగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకుని విరోధంగా మాట్లాడి, అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చెవిసారము లేని ఈ అన్నపానము
ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిరి. 8వ వచనం. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషే. ఈ విషయం డాక్టర్లు చెప్తే నమ్ముతారండి? ఒక ప్రతిమము చేసి దాని వైపు చూసి నీ శరీరంలో ఉన్న విషము వెళ్ళిపోతుందంటే డాక్టర్ నమ్ముతాడండి? వాళ్ళ జ్ఞానము ఒప్పుకుంటుందండి? ఇది ఒప్పుకోదండి. అందుకనే అంటున్నానమ్మా, దేవుడు పనిచేసే విధానము మన జీవితములో మనకు అర్థము కాకపోయినా కూడా మనము ప్రశ్నించకుండా ఉండేవారముగా ఉండాలి. వాళ్ళు దేవుణ్ణి ప్రశ్నించారు, విసిగించేశారు. చచ్చిపోవటానికే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చేవా? చంపేయటానికే నన్ను తీసుకొచ్చేవా? నిన్ను నమ్ముకున్నందుకు ఇదేనా నేను పొందుకోవాల్సిన ప్రతిఫలము అని విసిగించేసినందుకు సర్పములు ఎక్కడో దాగున్నాయంట, పాములు బయటకు వచ్చినాయి. ఎందుకండి పిలుస్తారు బయటికి వాటిని? నోరు తెరవకపోతే ఎన్నో శ్రమల నుండి మనము తప్పించుకుంటాం. ఒక ప్రజలను రక్షించటానికి ఒక ప్రతిమను దేవుడు ఏర్పరిచి దాని వైపు చూస్తే నీ శరీరంలో ఉన్న విషము తొలగిపోతుంది, నువ్వు స్వస్థపడతావు. కానీ ఈరోజు ఆ ప్రతిమము కన్నా గొప్పది ఈరోజు మన ముందుంది. అదే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అందుకని కుడి తట్టు ఎడము తట్టు కాదు మనము చూడవలసింది, శిలువ తట్టు మనము చూస్తే ప్రతి సమస్యకు పరిష్కారము దేవుడు మన జీవితంలో అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రము. ఇవన్నీ మనము చూస్తే జ్ఞానులకి మాత్రం ఇది వెర్రితనముతో సమానంగా ఉంటుంది. జ్ఞానులకి అర్థము కాని విషయాలు దేవుడు కొన్నిసార్లు చేస్తాడు. ఇంకా కొన్ని సందర్భాల్లోనే మనము చూద్దామండి అసలు ఏం జరిగిందో, ఎలా దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో. ఐగుప్తు దేశములోనున్న ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు రక్షించటానికి దేవుడు దేనిని వాడుకున్నాడో ఒక్కసారి అది కూడా చూద్దామండి. రైట్. నిర్గమకాండము 4వ అధ్యాయము 1వ వచనము నుండి. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమీయగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగాను. ఒకసారి మీ చేతిలో ఏమున్నదండి? పట్టుకోండి, చేతులు జర చూపియండి అందరూ. మీ చేతిలో ఏమున్నదండి? మోషే చేతిలో ఏమున్నది? ఏమున్నది మోషే చేతిలో? మీ చేతిలో? బైబిల్ అంటే ఏమిటి? దేవుని ఒక ఎండిపోయిన కర్ర ఇశ్రాయేలు ప్రజలని బానిసత్వములో నుండి, ప్రతి ఒక్క భయంకరమైన పరిస్థితుల్లో నుండి, శత్రువు చేతుల్లో నుండి ఒక్క కర్ర విడిపించగలిగితే, ఈరోజు నీ చేతిలో ఉన్న ఈ వాక్యము సమస్తము నుండి నిన్ను విడిపించలేదా? చెప్పండి అబ్బా. ఎందుకండి భయపడతారు? ఒక్కసారి ఊహించండి, మోషే చేతిలో ఏమున్నదండి? ఫరో నవ్వుకొని ఉండుంటాడు. ఏమిటి? నీ ప్రజల్ని తీసుకెళ్ళటానికి నా దగ్గర నుంచి ఒక కర్రతో వచ్చేవా నా దగ్గరికి అని నవ్వుకొని ఉండుంటాడు. కానీ ఏది చూసి నవ్వాడో, దేనిని చూసి నవ్వాడో దానితోనే సిగ్గుపరిచాడు దేవుడు ఫరోని. దేవునికి స్తోత్రము. ఏది చూసి మిమ్మల్ని చూసి నవ్వుతున్నారో దానితోనే దేవుడు మీ శత్రువుల్ని సిగ్గుపరుస్తాడు. దేవునికి స్తోత్రము. గొప్ప కార్యములు చేస్తాడండి దేవుడు మన జీవితంలో. ఒక ఎండిపోయిన కర్రతోని అద్భుతాలు చేయగలిగిన దేవుడు తను బాహుబలాన్ని చాచి నిన్ను రక్షించలేడా? దేవునికి కష్టమైనది ఏదైనా ఉన్నదా? నా చెయ్యి కుర్చపడిపోయిందా, నేను మిమ్మల్ని రక్షించలేను అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు నా గురించి? మనిషి చేతిలోని కట్టతోనే నేను ఇంత పనులు చేస్తే, నా చేతితో నేను ఇంకా ఎంత గొప్ప పనులు మీ పక్షమున నేను చేస్తానని దేవుడు మరలా మనకి జ్ఞాపకము చేయిస్తున్నాడు ఈరోజు.
వెంటనే మనకి అనుకూలంగా ఏది జరగకపోతే ప్రశ్నించేయాలి, దేవుణ్ణి అడిగేయాలి, సవాళ్ళు విసిరాలి, ఆత్మీయతలో వెనకడుగు వేసేయాలి, నమ్మకము ప్రార్థనలు మానేసేయాలి. అహంకారం అంటాడు దేవుడు దీనిని. అన్ని పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఏం చేయమంటున్నాడండి? ఎలా? కృతజ్ఞత, మీ అర్పణలు మీరు అర్పించండి. అమ్మ, మోషే కట్టతోని దేవుడు ఏమేం చేశాడో ఒకసారి జ్ఞాపకం చేద్దామండి. ఏం చేశాడు? కట్టని పాముగా మార్చాడు. ఆ తర్వాత నీళ్ళని రక్తముగా చేశాడు. తర్వాత సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ఇంకా కట్ట బండగేసి కొడితే ఒక కట్ట, ఒక కర్ర. ఇన్ని కార్యాలు చేస్తే నీ పక్షమున్న యేసుక్రీస్తు ప్రభువారు ఇంకెంత గొప్ప కార్యములు చేయాలి. ఒక్క పనికిరాని కర్ర, జీవము లేని కర్రని ఇన్ని గొప్ప కార్యములు చేసి మనుషుల్ని శత్రువుల చేతిలో నుంచి విడిపించగలిగితే, బానిసత్వములో నుండి స్వతంత్రులుగా వారిని నడిపించగలిగితే, మీ శ్రమల నుండి, మీ శోధనల నుండి, మీ బాధల నుండి, మీ అవమానాల నుండి, మీ ఇబ్బందుల నుండి దేవుడు నడిపించలేడా? అంత తక్కువైపోయాడా దేవుడు? అంత తక్కువ చేసి చూస్తున్నామా దేవుణ్ణి మనము? ఎంత దౌర్భాగ్యమో చూడండి. మనుషులకి ఇది అసాధ్యము, కానీ దేవునికి నమ్మటము నీ వశమైతే. ఈసారి జ్ఞాపకము చేసుకోండి, మనిషి చేతిలోని ఒక కర్రతోనే దేవుడు ఇన్ని కార్యాలు చేస్తే, ఈరోజు ఎవరు నాలో నివసిస్తున్నది? ఈరోజు నాలో ఎవరు నివసిస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి, త్రియేక దేవుడు నీలో నివసిస్తున్నవాడు. నీలో ఉన్నవాడు ఇహలోకములో ఉన్నవాడు కన్నా. నమ్మండమ్మా, దేవుడు నీ పక్షముండగా నీకు విరోధి ఎవరు? దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_హెబెల్_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.